ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అధ్యక్ష. మొట్టమొదటిగా తిరుపతి శాసనసభ్యులుగా మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం పునరుద్ధరించిన సందర్భముగా ఈరోజు గౌరవ టీటీడీ పాలక మండలి చైర్మన్కు, సభ్యులకు, అధికారులకు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది గత 5 సంవత్సరాల్లో స్థానికులకు ఉండేది, గత ప్రభుత్వంలో తీసేశారు. అది తీసేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నారు అధ్యక్ష. అది మళ్ళా మన ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గరుడ వారధి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసి గరుడ వారధి అనే పేరు పెట్టి 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలం పూర్తి జరుగుతూ ఉంటే, అది పూర్తయినాక పేరు మార్చి శ్రీనివాస సేతుని పెట్టారు. దాన్ని కూడా ఈ రోజు పాలక మండలి వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకొని చాలా సంతోషం. శ్రీనివాస్ గారు చిన్న విషయం చెప్తా, కంటిన్యూ చేద్దరు గారు. 0 అవర్ అంటే మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మీరు చెప్పేది జనరల్ విషయం చెప్పుకుంటే వెళ్తున్నారు, అది వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏదైనా ఉంటే అది క్లుప్తంగా మీరు చెప్పేస్తే ఎక్కువ మందికి కూడా అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఆ ప్రభుత్వం అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. నెక్స్ట్, తిరుపతి స్థానికులకు తిరుమలలో బాలాజీ నగర్లో ఇళ్లున్నాయి అధ్యక్ష, ఒక 1000-800 ఇండ్లు. ఆ ఇండ్లల్లో ఇంతకుముందు ఒక 500 ఇండ్లు గత ప్రభుత్వంలో స్లాబ్లు వేశారు. మన ప్రభుత్వంలో అది ఇప్పుడు ఇంకొక 610 ఇండ్లు ఉన్నాయి. ఆ స్లాబ్లు వేయాలనేసి కూడా అక్కడ స్థానికులు, వాళ్ళు ఓటర్లు, ఎప్పుడో చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రేకుల షెడ్లలో నివసిస్తున్నారు. వాళ్లకు స్లాబ్లు వేయాలనేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ తిరుపతిలో గంజాయి, మాస్టర్ ప్లాన్ రోడ్స్, వీటిపైన సమగ్ర విచారణ జరిపి వెంటనే ఎంక్వైరీలు వేసి అధిక దోషులను శిక్షించాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకు ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, సీనియర్ సభ్యులు, 1 నిమిషం. అధ్యక్ష, మీ ద్వారా ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టౌన్లోనూ చికెన్ వేస్ట్ అని ఉంటుంది అధ్యక్ష. కొన్ని లారీలు లోడ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి కొన్ని ఒక 100-150 టన్నులు రోజు వస్తుంది, తీసుకొచ్చి చేపల చెరువులో ఫంకేషియస్ అనే ఒక వెరైటీకి మేపుతున్నారు అధ్యక్ష. దానివల్ల 4 నష్టాలు. ఆ వాటర్ బాడీస్ పొల్యూట్ అవుతున్నాయి. 2, ఈ చేపలు వీళ్ళకి 50 రూపాయలు అవుతుంది, మామూలుగా తయారైన 75 రూపాయలు. అందుకని అండర్ సేల్ చేస్తే అన్ని మార్కెట్ పడిపోతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ తయారు చేసిన ఫిష్ క్వాలిటీ బాగోట్లేదు. దేశంలో అన్ని చోట్ల మనకు చెడ్డ పేరు వస్తుంది. మీ ఉండిలోనే ఒక ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష, దీని నుంచి ప్రోటీన్ తీసే ఫ్యాక్టరీ. దాని కెపాసిటీ 10 టన్నులు అయితే రోజు 100 టన్నులు ఆ పేరుతో వస్తాయి. బట్ అన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి చెరువుల్లో మేపుతున్నారు. మంత్రి గారికి రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుని దీన్ని ఆపించవలసిందిగా కోరుతాను అధ్యక్ష. చక్కని సూచన. ప్రతిపాటి పుల్లారావు గారు, 1 నిమిషం. అధ్యక్ష, ఇంపార్టెంట్ క్వశ్చన్. పత్తి రైతులకు సంబంధించినటువంటిది. ప్రతి రైతులు ఈరోజు పత్తి పండించడమే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అకాల వర్షాల వలన కానీ, పింక్ బౌల్ కానీ, వివిధ రకాలైనటువంటి తెగుళ్ళ వలన దిగుబడి పూర్తిగా తగ్గిపోయి పత్తి పంట వేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా వచ్చిన 5-6 క్వింటాలు అమ్ముకోవడానికి కూడా ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాలైనటువంటి కారణాలు చెప్పి, తేమ శాతం 12% ఎక్కువ ఉందని చెప్పి రైతులు తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉంది అధ్యక్ష. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి మా పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా కేంద్రంలో ఉన్నటువంటి జౌళి శాఖ మంత్రులతో కూడా మాట్లాడారని చెప్పారు. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని రాష్ట్రంలో పత్తి పండించేటువంటి రైతులకు 7,500 మద్దతు ధర ఉంది అధ్యక్ష. 7,500 మద్దతు ధర రైతుకు అందేటువంటి విధంగాను
రెండవది తేమ శాతం 12 నుంచి 16 శాతానికి ఉంటే తప్ప రైతులు పత్తిని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. 7,500 రూపాయల మద్దతు ధర కూడా దక్కేటువంటి అవకాశం లేదు. ఇది పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది, నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. కాబట్టి తీవ్రమైనటువంటి సమస్య. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఈ పత్తి కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు కూడా పూర్తిగా దెబ్బతిన్నారు అధ్యక్ష. ఇది చాలా కూడా ముఖ్యమైనటువంటిది. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ కానీ, ఆయిల్ కానీ, వీవింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ మొత్తం కోలుకోలేనటువంటి దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఎన్పిఏలు అవుతా ఉన్నాయి, మూతబడిపోయినాయి. మిగిలిపోయినటువంటి పరిశ్రమలు కూడా మూతపడేటువంటి దశలో ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఇన్సెంటివ్ లేదు, పవర్ సబ్సిడీ లేదు. ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఇన్సెంటివ్స్ ఇచ్చి పవర్ సబ్సిడీ కొంత ఇవ్వకపోతే మిగిలిపోయిన పరిశ్రమలు కూడా మూతపడేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల 2 నుంచి 3 లక్షల మంది కార్మికులు రోడ్డును పడేటువంటి ప్రమాదం ఉందని అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మీ ఇంటి పేరులోనే పత్తి ఉంది. చక్కటి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ పేపర్లో కూడా బారులు తీరిన లారీలు అన్లోడ్ అవ్వకుండా ఉన్నట్టు చూపెట్టారు. వసంత కృష్ణప్రసాద్ గారు, వెరీ బ్రీఫ్ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు గత ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎన్నో విషయాలు పెడితే ఆయన ఒకే ఒక్క పని చేశారు మహానుభావులు. మరి ఏ నిమిషంలో సంతకం పెట్టారో తెలియదు అధ్యక్ష. మా నియోజకవర్గం మైలవరంలో కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే 2020 డిసెంబర్లో మున్సిపాలిటీ ఏర్పాటు అయితే ఈ రోజు వరకు కూడా క్యాడర్ స్ట్రెంగ్త్ ఇవ్వలేదు అధ్యక్ష. అక్కడ ఉద్యోగస్తులు లేక రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అలాగే చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదాల కారణంగా ఆగిపోయింది. కోర్టు వివాదాలన్నీ కూడా ముగిసిపోయి 4 మాసాలు అయింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే తక్షణం కొంచెం ఎన్నిక నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ పరిపాలనా సౌలభ్యం వస్తుంది. అలాగే 3వ అంశం అధ్యక్ష, 55 కోట్లతో అమృత్ పథకంలో భాగంగా టెండర్లు పిలిచారు, మళ్ళీ టెండర్లు రద్దు చేశారు. దయచేసి తక్షణం టెండర్లు పిలిపించి ఇంటింటికి కుళాయి మా కొండపల్లి మున్సిపాలిటీకి ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. ఆదినారాయణ రెడ్డి గారు, ఈయన నిమిషం కన్నా మామూలుగానే మాట్లాడరు. థ్యాంక్ యూ.